విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ సార్ ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తే ఫ్యూచర్ గురించి ఆలోచించి కొనాలనుకుంటే ఎలాంటి ఏరియాస్లో కొనాలి సార్, ఎక్కడ కొనాలి? ఎందుకంటే ఇప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి ఏరియాస్, బట్ ఎక్కడ కొంటే బెనిఫిట్స్ ఉంటాయి అండ్ రాబోయే తరానికి ఫ్లాట్స్ కొనాలి సార్, ఎక్కడ కొనాలి సార్? ఈ క్వశ్చన్ అడితే నవ్వు వస్తుంది మీ యాంకర్స్. ఎందుకు సార్? స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అంటే స్వీట్స్ లో కూడా రకాలు ఉంటాయి కదా. రకాలు ఉంటాయి అంటే నీ ఉద్దేశం అంటే అంటే కొన్ని ఏమో స్వీట్ ఉంటే దగ్గు వస్తుంది, కొన్ని ఏమో హైజీనిక్ గా ఉంటాయి, బాగుంటాయి. అది కాదు నువ్వు అడుగుతుంది ఏంటంటే, నేను చెప్పేదంటే స్వీట్ షాప్కి వెళ్ళాక మైసూర్ పాక్ 3 రోజులు ఓల్డ్, లడ్డు 2 రోజులు ఓల్డ్, ఇది ఫ్రెష్ అని చెప్తాడా? అన్ని ఫ్రెష్. ఎందుకు చెప్తున్నా అంటే, జోక్స్ అపార్ట్, హైదరాబాద్ లో ఎక్కడ పెట్టినా బంగారమే. అయితే కొన్ని ఏరియాలో రేట్ ఆఫ్ అప్రిసియేషన్ తక్కువ ఉంది, కొన్ని ఏరియాలో 4 ఇయర్లో డబుల్ అవుతుంది, 4 ఇయర్స్ లో డబుల్ అయిపోతుంది. అంటే మీరు 10 రూపాయలు పెడితే 20 రూపాయలు, 1 లక్ష రూపాయలు పెడితే 2 లక్షలు. అదేవిధంగా కొన్ని ఏరియాలో 5 ఇయర్స్ అవుతుంది, కొన్ని ఏరియాలో 6 ఇయర్స్ అవుతుంది, కొన్ని ఏరియాలో 10 ఇయర్స్ అయినా అవ్వట్లేదు. రాంగ్ లొకేషన్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, లొకేషన్ లొకేషన్ లొకేషన్, దీని మీద మొత్తం సినిమా అంతా తిరుగుతుంటుంది. సో యాజ్ ఆఫ్ టుడే చూసుకుంటే ముంబై హైవే, బెంగళూరు హైవే, తర్వాత షాబాద్ దగ్గర, దాని తర్వాత ఇటు శ్రీశైలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, టైం పడుతుంది. ముంబై అండ్ బెంగళూరు అయితే పీక్లో ఉన్నాయి. మెయిన్ రోడ్కి దగ్గరలో, మెయిన్ రోడ్ ఫేసింగ్ అని మెయిన్ రోడ్ దగ్గరలో కొనుక్కుంటే మీకు దాదాపు బెంగళూరు హైవేలో 25,000 to 35,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ముంబై హైవేలో 30,000 to 40,000 స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ముంబై ఏమీ లేకుండా దానంతలో అదే డెవలప్ అయింది. కొన్ని చెట్లకి నీళ్ళు వేయం, ఆయన పెరుగుతూనే ఉంటాయి, కొన్ని చెట్లకి నీళ్ళు వేస్తేనే పెరుగుతాయి. ముంబై హైవే అంటే ఏమి ఇండస్ట్రీ లేవు, ప్రతి దానంతలో ఓన్ డెవలప్మెంట్ ఎప్పుడైతే అయిందో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, పడిపోవడానికి అవకాశం ఉంటుంది. బెంగళూరు హైవే ఏంటంటే దానికి ప్రత్యేకతలు కొనిపెట్టారు. షాద్ నగర్ని గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ లెవెల్కి ఎలివేట్ చేశారు. మనం 3 హైవేలు ఏమొస్తాయి చూద్దాం, 4 హైవేలు. బెంగళూరు హైవే అంటే ఏమొస్తాయి? శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్, బూర్గుల, రాజాపూర్, తర్వాత పోలేపల్లి సెజ్, అట్లా వెళ్ళిపోతుంది, జడ్చర్ల వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ముంబై హైవే అంటే ఏమవుతాయి? ముంబై హైవే అంటే ఇక్కడ గచ్చిబౌలి, తర్వాత కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు, కృష్ణాపూర్, పటాన్ చెరువు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, ఇలా వెళ్ళిపోతుంది. జహీరాబాద్. వికారాబాద్ హైవే అంటే ఏమొస్తుంది? శంషాబాద్, గచ్చిబౌలి, దాన్ని ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మోకిలా, శంకరపల్లి, మెహతాబ్ఖాన్ కూడా, నవాపేట్, వికారాబాద్. శ్రీశైలంలో తెలుసు, తుక్కుగూడ, కందుకూరు, ముచ్చర్ల, కడతాల్, అమంగల్, అది వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతానికి ఈ 4 ఎందుకు చెప్పానంటే, 4 ఈ 2 అయితే టాప్ ఉన్నాయి, నెక్స్ట్ దాంట్లో ఈ 2 వస్తాయి డెవలపింగ్. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లో గో ఫర్ ముంబై హైవే ఆర్ బెంగళూరు హైవే. ఇంకా మీకు మీ ఊరి దగ్గర, మా ఊరి దగ్గర కావాలి అనుకున్నప్పుడు ఈ 2 రోజులు ట్రై చేయొచ్చు. బట్ ఏ ఏరియాలో పెట్టుకున్నా ప్రొఫెషనల్ ఏజెంట్ పెట్టుకోవడం అవసరము, లేకుంటే వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళు 1-2% ఛార్జ్ చేస్తారని మీరు వాళ్ళని పెట్టుకోవడం మానేస్తే మీరు 2% మిగిలి 98% పోతుంది. ఇది జరుగుతుంది. గత 10 నెలల్లో 10 కంపెనీలు పైగా మూతపడ్డాయి. మాట్లాడదాం టాపిక్, అది మీకు ఆల్రెడీ తెలుసు. వేల కోట్లు పబ్లిక్ డబ్బులు కట్టేసి రోడ్డు మీద తిరుగుతున్నారు. రిటైర్ అయిన వాళ్ళు, అందరు పిల్లలు, కూతురికి పెళ్లి చేసిన వాళ్ళు, అబ్బాయికి ఇంజనీరింగ్ చదివించాలి, అమెరికా, వీళ్ళందరూ కూడా దే ఆర్ అండర్ ట్రమండస్ ప్రెషర్. కాబట్టి కొనుక్కునేటప్పుడు మీకు టైం ఉండదు. ఐటీ వాళ్ళకి జనరల్గా, లేకపోతే మీ డాక్టర్స్, వీళ్ళందరికీ టైం ఉండదు. సో డబ్బులు ఎవరి మీద నమ్మిచ్చేస్తే పోతాయి. అప్పుడు మీ పని మనిషి డబ్బుల కోసం తిరగాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ 2 హైవేలు బాగున్నాయి. నన్ను చాలా మంది అడుగుతాను, మీ ప్రాజెక్ట్స్ అంటే, నాకు ప్రాజెక్ట్స్ అంటూ ఉండవు. నేను అందుకనే బయాస్డ్ చెప్పను, అంటే లేనిది చెప్పను, ఉన్నది ఏ ప్రాజెక్ట్ అయితే రేరా, డిటీసీబీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీ ఉంటాయో క్షుణ్ణంగా పరిశీలించి దాన్నే సజెస్ట్ చేస్తాను. నాకంటూ ఓన్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఎవరు వచ్చినా ఆ ప్రాజెక్ట్కే తోవాలి. మనం ఎక్కడ అడిగినా నా ప్రాజెక్ట్కే పెట్టాలి, అది కరెక్ట్ కాదు. కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ పెట్టుకి ఎక్కడ రెట్టింపు ఆదాయాలు వస్తాయి, సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, బిల్డర్ రెప్యుటేషన్ ఏంటి, ముఖ్యంగా అప్రిషియేషన్ ఏమవుతుంది అనేది చూసి మనం సజెస్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్, మన నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది, కాల్ చేసి దయచేసి అపాయింట్మెంట్ తీసుకుంటే. చాలామంది ఫోన్ చేసి 1 minute సార్ 2 కోర్స్ పెడతానంటే మీకు మిస్గైడ్ చేయవలసి వస్తుంది. మీకు ఏం కావాలో నాకు చదవాలంటే ఒక 1/2 hour టైం కావాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు సపోజ్ మీ 3 ఫ్రెండ్స్ వెళ్ళారు అనుకోండి, రాత్రి పార్టీకి వెళ్ళి ఫుడ్ పాయిజన్ అయింది, మీరు 3 వెళ్తారు డాక్టర్ దగ్గరికి, 3కి ఒకటే మందులు ఇస్తాడు, ఇవ్వడు. నీ బాడీ వేరు, ఈయన బాడీ వేరు, విజయ్ ఆయన బాడీ వేరు. ఇప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? కొన్ని వెళ్ళగానే మీ బాధ మీరు చెప్తారు, మందులు ఇస్తాడా? ఏం చేస్తాడు?
చెక్ చేస్తారు. ఇంట్రోగేషన్ చేస్తాడు. Interrogation. ఏమైంది? ఎక్కడ తిరిగో ఏం తిరిగో ఇవన్నీ అడుగుతాడు. ఇప్పుడు అప్పుడు మందులు ఇస్తాడా? అప్పుడు కూడా ఇవ్వడు. టెస్టులు రాస్తాడు. టెస్టులు వచ్చాక చూసి మందులు రాసి ఈ 3 రోజులు వేసుకోమో తగ్గపోతే మళ్ళీ రా అంటాడు. అంటే బికాస్ దేవుడి తర్వాత దేవుడి ఈ కెనాట్ బి గాడ్. గాడ్ లా ఉండడానికి ట్రై చేస్తారు. దే ఆర్ డూయింగ్. అదే మరి అక్కడ 500 రూపాయలు కన్సల్టెన్సీ 1000 రూపాయలు పెట్టి అంత ఎక్సైజ్ చేసి ఇక్కడ మీరు 1 కోటి రూపాయలు 2 కోట్లు పెడితే ఎంత ఎక్సైజ్ చేయాలి? సో మన బ్రోకర్కి 1% వేయాలి, కన్సల్టెంట్కి 10,000 5,000 ఇవ్వాలని ఫీల్ అవుతున్నారు. సో మీరు 2 కోట్లు పెట్టిన దగ్గర ఒక 5,000 10,000 పోతే ఎంత ఏమవుతుంది? మంచి గైడెన్స్ వస్తుంది. ఎవరో 10 బ్రోకర్ ఒక బ్రోకర్ తప్పు ఉండొచ్చు, 10 బిల్డర్ ఒక బిల్డర్ తప్పు, అందరూ తప్పు కాదు కదా. హైడ్రా వచ్చింది పడిపోయింది. హైడ్రా అంటే అన్ని ఇల్లీగల్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో కాదు కదా. సో హైడ్రా వస్తే ఏం పడిపోలేదు, కొద్దిగా సిస్టమైజ్ అవ్వడానికి టైం పట్టింది. ఏదైనా ఒక కొత్త పని పెట్టాలనుకోండి, కొత్త పని పెడితే వాళ్ళు అర్థం చేసుకుని అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఫస్ట్ టైం పంచ్ కార్డు పెట్టినట్టు గవర్నమెంట్ అందరూ అపోజిషన్ చేశారు. సిబిఎన్ గారు ఉన్నప్పుడు పెట్టాడు ఆయన పంచ్. తర్వాత ఏమైంది, సిస్టమ్ అయిపోయింది. లేదా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేవారు. 8 గంటలు కూడా వస్తే 12 గంటలు వచ్చేవాడు, ఫుల్ డే అటెండెన్స్. ఇప్పుడు అలా లేదు కదా, టైం ఎప్పుడు వెళ్ళో ఎప్పుడు వచ్చావు. సిస్టమ్ పెడితే నరేంద్ర మోడీ ఫారెన్ టూర్ వెళ్తే ఇండియా ఆగిపోతా? ఆగదు. సిస్టమ్ ఈజ్ గోయింగ్. చంద్రబాబు నాయుడు ఊరికి వెళ్తే స్టేట్ ఆగిపోతా? సిస్టమ్ సెట్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు కానీ బయర్లకు కానీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఏజెంట్ని అవాయిడ్ చేయకండి. లీగల్ ఒపీనియన్, ఈసీ ఇవన్నీ కూడా చూసి కొనుక్కుంటే బెటర్.